నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక చిన్న లాజిక్, యూరియాకి వేప నూనెని యాడ్ చేసి దాన్ని చేదుగా చేసేస్తే యూ కెనాట్ యాడ్ ఇట్ ఇన్ ఎనీ అదర్ కెమికల్స్. ఈ ఒక చిన్న ఆలోచన రాలేదు ఆక్స్ఫర్డ్లో కేంబ్రిడ్జ్లో చదువుకున్న వాళ్ళకి. నరేంద్ర మోడీ గారు వచ్చినాక అది చేస్తే భూమికి ఫెర్టిలిటీ పెరిగింది, రైతుకి యూరియా దొరికే స్థితికి వచ్చినాం. మనం ఏ సీజన్కి ఆ సీజన్కి ముందే రైతులకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా బ్యాగ్ విలువ 3,500కు పెరిగింది. దాదాపు 3,200 భారత ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. ఒక చిన్న సన్నకారు రైతుకి ఏడాదికి 5 బస్తాలు పడతాయంటే ఎన్ని పైసలు మిగులుతున్నాయన్నా? 3,000 లెక్కేసుకున్నా 15,000 రూపాయలు నేరుగా మిగులుతున్నట్టు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 3 ఇన్స్టాల్మెంట్ల కింద ప్రతి రైతుకి 2,000 చొప్పునిచ్చి చిన్న సన్నకారు రైతులకి సంవత్సరానికి 6,000 ఇచ్చి వాళ్ళకి సాయం చేస్తున్నాం కదన్నా. నేను ఇందాక చెప్పిన డ్రోన్లు తీసుకొచ్చినాం కదన్నా. కూలీలను పెట్టి మందు కొట్టుడు బంద్ చేసి ఒక రైతు డ్రోన్ ఆపరేట్ చేసి తన పొలం అంతా మందు కొట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. వ్యవసాయంలోకి ఆధునిక పనిముట్లు తీసుకొచ్చినాం.